డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఉదయనిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం తంజావూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ డీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఈ క్రమంలోనే డీఎంకే కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఏపీలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పొగాకు రైతుకు కనీస ధర కూడా దక్కటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. థీమ్సా నృత్యాన్ని కేవలం ప్రచారానికి గిన్నిస్ రికార్డుల కోసం వాడుకుని గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం వివాదానికి దారితీసింది. ఆలయాన్ని దక్షిణం వైపు 2 అడుగులు జరిపి పునర్నిర్మించాలని అధికారులు ప్రతిపాదించగా గర్భగుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకు జరపకూడదని ఆలయ అర్చకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయాలను వేదికగా చేసుకుని వెనుపాటు పార్టీ నేతలు రాజకీయాలు చేయటం మానుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలికారు. ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ కదిరి ఎమ్మెల్యే కందికుంట చేసిన వ్యాఖ్యలు అసత్యం అని వారు విమర్శించారు. జగిత్యాల టీఆర్ నగర్ లో విద్యార్థుల కుటుంబాలు ధర్నాకు దిగాయి. నిన్న మల్యాల ఎస్సీ హాస్టల్ వెనుక నీటి కుంటలో 2 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం ఎలా నిర్వహించారని వారు నిలదీశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 857.70 అడుగులకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మానువాడలో మిడ్మానేరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 14.819 టీఎంసీలకు చేరుకుంది. కామారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. లింగంపేట్ మండలంలో పాములవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కామారెడ్డి లింగంపేట్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు డంప్ లభ్యమైంది. బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో బోద్రాజ్ పదర్ అటవీ ప్రాంతంలో డంపును స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.